అనగాష్టమి వ్రత కథ లేదా అనగాష్టమి వ్రత మహాత్యము. అనగాష్టమి వ్రత మహాత్యము వర్ణనము శ్రీ వేదవ్యాస మహాముని అనుగ్రహించిన శ్రీ భవిష్య మహాపురాణంలోని ఉత్తర పర్వంలో ఉన్నది. దీపకుడు తన గురువు గారికి నమస్కరించి ఈ విధముగా అడిగెను: ఓ గురుదేవా, పూర్వము జంబుడను దైత్యుడు దేవతలను ఓడించనని, తరువాత శ్రీ దత్త భగవానుడు ఆ దైత్యులను సంహరించి ఇంద్రాది అమరులకు రక్షణ కల్పించనని విన్నాను. అయితే శ్రీ దత్తుల వారు అతనితో నిజముగా యుద్ధం చేసనా లేక యోగబలముచే జయించనా? నా ఈ సందేహమును నివృత్తి చేసి నాకు జ్ఞానోదయము చేయవలసినది. అందులకు శ్రీ గురు ఈ విధముగా పలికెను: ఇదే ప్రశ్నను పూర్వము యుధిష్ఠరుడు వాసుదేవుని అడుగగా శ్రీకృష్ణుడు చెప్పిన దానిని నీకు చెప్పెదా, శ్రద్ధగా వినుము అనెను. దత్త అవతారము. శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను: బ్రహ్మపుత్రుడైన అత్రి మహా తేజోశాలి మరియు గొప్ప ఋషి. ఆయన పత్ని